చెప్పొచ్చు. అంటే ఈ మధ్య మీరు ట్రైలర్ లాస్ట్‌లో వాడిన పదం మధ్య సినిమాలో బాగా ఎక్కువైపోతుంది. ఏది? సో టైటిల్ ఏంటి అని అంటే ఒక వర్డ్ యూజ్ చేస్తారు. సో బేసిక్గా అదే క్వశ్చన్ అవ్వలేదు. మేబీ ఏంటది అంటే నాకు ఎలా అనిపించింది అంటే అదేమన్నా నానిగారి సినిమాకి కౌంటరా లేకపోతే ట్రోలా ప్యారడైజ్కి కాదు. యాక్చువల్గా మేము ఇది ఎప్పుడో షూట్ చేసాము. ఒక అబ్బాయి వచ్చి కథ చెప్తాడు. ఆ సేమ్ కథనే ఇప్పుడు నాకు తెలిసి దానికి దగ్గరగా ప్యారడైజ్ సినిమా అని తీస్తున్నారు అనమాట. సో అది సెటరికల్గా ఉంటుంది. అతను చెప్పే కథకి రిలేట్ అయ్యే టైటిల్ అనమాట అది. సో మూవీలో ఉంటుంది. సో వాళ్ళు ఎందుకు పెట్టారు ఎలా పెట్టారు నాకు తెలియదండి. మా దాంట్లో 2 minutes డైలాగ్స్ సీన్ ఉంటుంది. ఒకడు వచ్చి కథ చెప్తాడు ఈ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అది చూస్తే మొన్న పెద్ద సినిమా టీజర్ మొత్తం అదే. అది అంటే మనుషులు పోల్సిన మనుషులే 7 మంది ఉంటారు ఈ కథలు ఎంతసేపు. కానీ మరి కాపీరైట్ ఏమైనా వేస్తారండి వాళ్ళ మీద? ఏమండి వాళ్ళ మీద కాపీరైట్ ఏమైనా వేస్తారా? ఏమండి మనుషులు వాళ్ళు మనుషులే ఉన్నారు 7 మంది. కథల్లో ఏముంది? రాజు గారు ఎన్నో సినిమాలు వస్తున్నాయి సార్. ఇక్కడ థ్యాంక్ యూ. మనీ రైన్ అని బెటర్ కదా సార్ అక్రాస్ ఏపీ తెలంగాణ. ఎన్ని థియేటర్స్లో ప్లాన్ చేస్తారు? అది మన సినిమా రిలీజ్ అయ్యే అన్ని థియేటర్స్లో ఎనీ సెంటర్, ఎనీ షో, ఎనీ రో, ఎనీ సీట్, నేల టికెట్ మీద ఒకటి పడవచ్చు, బాల్కనీ ఓడి మీద పడవచ్చు, మధ్యలో ఓడి మీద కూడా పడవచ్చు. మొత్తం ఎనీ షో. మిత్ర గారు మీకు ప్రొడ్యూసర్ గారు ఎనీ షో. అదృష్టం కూడా ఉండాలి ఆ మనిషికి. థియేటర్లో ఒక్కడ మీదేనా సార్? అది అన్నీ చెప్పలేమండి. అది విధిరాత, అదృష్టము ఆ టైంలో. మిత్ర గారు yes sir సో ట్రైలర్ చాలా బాగుందండి. thank you సో ఇందాక మనం ఫేవరెట్ హీరో టాపిక్ వచ్చింది కాబట్టి లైక్ మీకు ఇన్స్పైరింగ్ చేసిన యాక్టర్స్, హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరు ఉన్నారు? I have always been a junior NTR fan. అస్సలు తగ్గేదిలే ఆ విషయంలో. బికాస్ ఆ లైన్ కోసం నేను చెప్పాను. బికాస్ నేను ఫస్ట్ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టిందే ఇన్స్పైర్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ త్రూ. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అస్ క్రేజీ ఫ్యాన్. అసలు ఏం డాన్సింగ్, ఏం ప్యాషన్, ఆయన పెట్టిన ప్రతిదీ నాకు అంటే ఏమంటారు దాన్ని, ఐ హ్యావ్ బీన్ ద ఫస్ట్ షో గర్ల్. అసలు స్టార్లో కూర్చొని ఏ అని ఇలా పిచ్చిదనం చేశాను నేను. బికాజ్ లుకింగ్ ఎట్ హిమ్ నాకు అడ్రినలిన్ రష్, ఎంగ్జైటీ, అమ్మో ఆయన్ని చూస్తున్నాను అన్నట్టు. ఫ్రమ్ ఐ థింక్ 2016-17 నేను ఒక చిన్న ఇంటర్వ్యూలో చెప్పాను. నాకు అడిగేటప్పుడు మీకు ఎవరు ఇష్టం అంటే నేను చెప్పాను జూనియర్ ఎన్టీఆర్. ద వే హీ డాన్స్, ద వే హీ క్యారీ హిమ్సెల్ఫ్, ఆయన ఎలా అయితే ఆయన లైఫ్ జర్నీని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఓకే, ఫర్ ఎనీ యాక్టర్ నేను చెప్తాను, ఇక్కడ నెపోటిజమో లేకపోతే అవుటరిజం ఉండదు. ప్రతి మనిషి సొంతగా ఉండే స్థానాన్ని నిర్మించుకోవాలి. అండ్ యాక్టర్ డస్ నాట్ గెట్ అన్ ఆడియన్స్ బికాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అస్తిత్వం బట్టియే వాళ్ళకి చూసే జనాలు వస్తారు. సో వాళ్ళు అది చేయడం, అక్కడ దాకా రావడం అనేది ఇక్కడ లేదు. ఆ అదృష్టం లేదు అనుకుంటే అవ్వదు. అండ్ అలానే ఒకటికి అభిమాని అవ్వడం అయితే ఇంకా పెద్ద విషయం. సో ఐ థింక్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ గ్రేట్, క్రేజీ, అండ్ ఐల్ ఆల్వేస్ బీ హిస్ ఫ్యాన్ లైఫ్ లాంగ్. ప్రొడ్యూసర్ గారు ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్ గారు అందరు నా మీద పడుతున్నారు. థ్యాంక్ యూ. 11 ఐఫోన్లు, 11 లక్కీ నెంబర్లు, 11 సినిమా. 11 నెంబర్ ఏంటి అసలు? ఏం లేదు, అది కోఇన్సిడెన్స్. అలాగే మొన్న ఇన్సిడెంట్ జరిగింది దురదృష్టవశాత్తు. 11 years సీటోడు కూడా అదే ఆయన ఒక్కడే మొత్తం. ఇదైనా కూడా ఫ్యాన్స్ అటెన్షన్ కోసం, అటెన్షన్ కోసం అనేది కాదు, కోఇన్సిడెన్స్ గా అదే 11 కుదిరింది మాకు. ఇది ఏషియన్ సునీల్ గారు 11th అని 1 month బ్యాకే చెప్పాడు. నేను 4th వేద్దాం, 27th వేద్దాం, 24th వేద్దాం, లేదు 11th అన్నాడు ఆయన. అంతే, ఆయన అన్నాడని వేసాం అంతే. ఓ అది కూడా ఉందా? అదే చెప్తున్నా. అయ్యా నాకు తెలియదు అది. 11 కదా దాని గురించి. ఓ మై గాడ్ అన్న, అబ్బో ఇన్ని నెంబర్లు ఉన్నాయి, ఇన్ని ఫ్యాన్సీ ఉందంటే మనకు తెలియదు. ఆ ఫోన్ నెంబర్ కూడా 11 వచ్చింది చూడండి. మీకు ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా 11 ఉంది. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ఇటండి, స్టేజ్ మీద చూస్తుంటే ఎవరు యూత్ ఎవరు ముసలోళ్ళు అర్థం కావట్లేదు. అందరిలో కన్నా యూత్ మీరే కనిపిస్తున్నారు. ఏదైనా వార్డ్ అడిగితే ఆ వార్డ్ని క్లియర్ కట్గా చెప్తున్నారు. అసలు ఇలా చెప్పేటప్పుడు, ఇలాంటి వార్డ్స్ మీరు మాట్లాడేటప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా చూసి ఏంది నువ్వు స్టేజ్ మీద ఇట్లా మాట్లాడుతున్నావు అని ఏమైనా అడిగారా మిమ్మల్ని? ఎవరు ఏమడగరండి, చూసి ఎంజాయ్ చేస్తారు అంతే. నేను ఒకరిని క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండకూడదు. ఒక మనిషి హ్యాపీనెస్ ఇంకో మనిషి మీద డిపెండ్ అవ్వకూడదు. ఇండివిజువల్గా ఉండాలి, చూసి ఎంజాయ్ చేయటమే. ఎవరు ఫ్రీడమ్ వాడిది. రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మీడియా. అండ్ ప్రాసమణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంటు ఏంది మీ అందరి కామెంటు? మాకు కాసేపు పడ్డట్టయింది పనిష్మెంటు. అద్భుతంగా ఉంటుంది మీ ట్రీట్మెంటు. అసలు నువ్వు అందరికి ఇచ్చేస్తారు కదా పేమెంటు. క్యాచ్ చేయండి పాయింట్. ఇట్లాగే ఉండండి జాయింట్. పిక్చర్ తీయటం ఒక సెంటిమెంటు. దాన్ని మనం అనవసరంగా చేయొద్దు కామెంటు. ఎందుకంటే మిత్ర అందులో ఇరుక్కోపోయిన సబ్జెక్టు, గొప్ప రావాలన్న ఆబ్జెక్టు. ఈ పాత్రను ఎవరు చేయలేదు, రిజెక్టు. దీన్ని తొందరగా విడుదల చేయకపోతే మాత్రం భలే ఎఫెక్టు. అదే నేను చెప్తున్నటువంటి డిఫెక్టు. ఇంకా ఏదైనా పొరపాటు ఉండే చేసుకోండి కరెక్టు. సబ్జెక్ట్ అయినారు కరెక్టు. మంచి నటులను చేసుకున్నావు సెలెక్ట్. అందులో నువ్వు పర్ఫెక్టు. ఇది దేవుడిచ్చిన గిఫ్ట్. తొందరగా థియేటర్ విజయ్ షిఫ్ట్. ఇప్పుడు మానవ శరీరంలో చెప్పకూడని అంశాలే జీవితం. చెప్పకూడనివి వాటి మీద కేర్ తీసుకోకపోతే మానవుడికి ఎంత జబ్బులు వస్తాయో అందరికీ తెలుసు. ఏంది అనేది ఇందాక మీరు చేశారు చూడు, ఒక్కొక్క పాట అయింది లీకు. అట్లా చేయకు షేకు. ఎందుకంటే దయానిధి ఎంతో గట్టిగా చేశాడు మేకు. దాని గురించి మనం తక్కువ చేయాలి టాకు. ఎందుకంటే ఆయనకు తెలుసున్నటువంటి టేకు. ఇంకెక్కడా లేదు బ్రేకు. సెకండ్ హాఫ్ గుండెల్లో దిగే బాకు. ఇంకా దాన్ని చూసానంటే ఉండదు అవాకు చవాకు. ఇంకా వేరే విషయాలు ముందుకు తేవాకు. ఎందుకంటే మీరు మిత్రాజీ ఎలా వచ్చావో తెలుసు నీకు ఆ స్టేజీ. తల్లిదండ్రులు లేని జీవితం చాలా అనుకోకు ఈజీ. నీ కష్టంతో నువ్వు తెచ్చుకున్నావు క్రేజీ. ఆ దాన ధర్మాలకు కొంచెమే ఇచ్చుకో ఇమేజీ. ఎక్కువగా చేసుకో ఒక మేనేజీ. లేకపోతే సావిత్రిలాగా అయిపోతావు డ్యామేజీ. అనుమానమేలే చెయ్యి. దట్ ఈజ్ హ్యుమానిటీ. దట్ ఈజ్ యువర్ రియాలిటీ బికాజ్ యువర్ క్వాలిటీ. మీరు ఒక్కొక్క పాత్రలో మీరు ఒక్కొక్కరు చేసిన సన్నివేశం మాకొక ఆవేశం. ఇది దేవుడిచ్చిన అవకాశం. ఇంకా చక్కగా చేశారు అభ్యాసం. నటీనటులు అందరూ కలిసి టెక్నీషియన్లు సహా ఉన్నారు సహవాసం. దాన్ని మీరు సంతోషంగా చేశారే కానీ స్వార్థం లేదే లేసం. మీరు బ్రతికేదే ప్రేక్షకుల కోసం. అదే మాకున్నటువంటి సంతోషం. లేకపోతే నెక్స్ట్ నా ఉపన్యాసం. చాలా జాగ్రత్తగా. ఇక్కడ 11 వచ్చాయి, ఆ పార్టీ వాళ్ళు 11 వచ్చాయి. ఏంది ఇది? అది 11 మీకు కనిపించబోతుంది హెవెను. మీరెందుకు వేరే పార్టీల విషయాలు ఆ విషయాలు ఇక్కడ మీరు ఫస్ట్ ఇది మానండి. ఏంది ఈ సినిమాలలో, ఈ సినిమా ఫంక్షన్లో ఈ రాజకీయాలు రావటం ఏంది? ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ అబ్జెక్టబుల్. అసలు రానేకూడదు. ఆ మాటలే రాకూడదు అసలు. మేమందరం ఏ కులము? ప్రేక్షకులము. మాదందరిది ఏ కులము? ప్రేక్షకులము. మా మానసిక ఆనందాన్ని కలుగజేస్తున్న దేవతా స్వరూపులు ఈ సినిమా వాళ్ళందరూ. అందుకే వాడు చచ్చినట్టు నటించి ముక్కులో పత్తులు పెట్టి కాళ్ళకు తాడు కట్టి శవంలాగా చేసి ఫోటోలకు దండలేస్తూ బతుకున్న మనిషికి ఇన్ని చేస్తున్నారు కనుక ఇంత క్రేజీ. దీన్ని తెలుసుకొని రేపు రిలీజ్ అవ్వబోయేటటువంటి ట్రైలర్ లాంచర్ ఈవెంట్ ద్వారా తెలుసుకున్న ప్రతి సన్నివేశాన్ని రాజుగారు ఎక్కడ నన్ను ఆహ్వానించిన రాజుగారు ఎక్కడ? మీ తమ్ముడు గారు మిత్రమా బాలు అన్న ప్లీజ్. బాలు ఆయన వస్తే నాకు చాలు. ఆయన వల్లే నాకు ఇంత మేలు. ఇది ఆయనకున్న ఒక సవాలు. ఆయన కోసం వచ్చారు ఈ జనాలు. ఎక్కువ మాట్లాడితే తినరేమో భోజనాలు. 4 మాట్లాడతాను కదా ప్రయోజనాలు. ఇటువంటి వాళ్ళకు మీరు పలకాలి విజయాల నీరాజనాలు. వాళ్ళు ఎక్కాలి అందలాలు. ఈ సినిమా జనాల హృదయాల్లో పదిలాలు. చాలా జాగ్రత్తగా. యువతరం ఈ దేశానికి కావాలి ఒక వరం. అది మోదీ గారి స్వరం. ఆయన చెప్తున్నాడు బిడ్డలు రావాలి ముందుగానే నిరంతరం. దీన్ని కాపాడుకోవాలి మన అందరం. ఇది మన భారతదేశం. మనలో మనకేం సార్ ద్వేషం? ఏదైనా చెప్తారు నాకు దోషం. దానివల్ల అంత పడబల ఆక్రోశం. బిడ్డ నువ్వు దగ్గరికి రావాలి. నా మనవరాలు నా దగ్గర ఉండాలి. ఎందుకంటే మిత్రా శర్మ తన జీవితంలో పడ్డ దుర్భర బాధని కన్నీటి గాథగా పెట్టావు. వై ఆర్ యు వీపింగ్? ఫాదర్ అండ్ మదర్ ఇన్ యువర్ హార్ట్ దే ఆర్ స్లీపింగ్. ఒక్కొక్క సినిమా ద్వారా చక్కగా చేసుకో టేకింగ్. వద్దు మనకు ఎక్కువ టాకింగు. మనకు దర్శకుడు చేస్తారు మంచి మేకింగు. పాత్ర గురించి చేయి థింకింగు. ఇది నా ఫీలింగ్. దీనికి ఎట్లుంటుందో తెలియదు నీ విల్లింగు. ఈ సినిమా మాత్రం భలే థ్రిల్లింగు. మీరేదో అనుకుంటున్నారేమో సినిమా ప్రేక్షకుల హృదయాన్ని చేస్తుంది కిల్లింగు. ఆ విధంగా చూపిస్తారు ఆ స్మెల్లింగు. దానికి అప్పుడు చెప్తా స్పెల్లింగు. ఇంకా ఎక్కువ చేయను నేను టాకింగు. నేను అక్కడికి వెళ్ళిపోతా వాకింగ్. సంతోషంగా ఉండండి. కోట్లాది ఖర్చు పెట్టిన నిర్మాత అతనికి ఇవ్వాలి చేయూత మీ విలేకరుల ద్వారానే. విలేకరు అంటే తెలుసా?
విలేకరి అంటే అసలు అర్థం తెలుసా మీకు? విషయాన్ని లేట్ లేకుండా ఖడ్గం లాంటి పెన్నుతో రియల్గా ప్రజల ముందుకు పెట్టేవాడే విలేకరి. అది విలేకరి. ఒక్కొక్క వార్త అలా తీసుకోపోతూ ప్రజల్లోకి తీసుకొని పోతూ కష్ట నష్టాలన్నీ భరిస్తున్నారు. మీ ప్రోత్సాహం ఇటువంటి యువతకు ఉత్సాహం. దీన్ని తెలుసుకొని మీరు జాగ్రత్తగా మిత్రమా రాబోయే